హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వర్క్ చేసే విధంగా ఇక్కడ విప్రో కంపెనీ వాళ్ళు డేటా అనలిస్ట్ అనే జాబ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మనకు వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అన్నాం కాబట్టి మన ఇండియాలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లొకేషన్లో ఈ 3 లొకేషన్స్లో అయితే మనకి డేటా అనలిస్ట్ అనే జాబ్లో అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేస్తున్నారు. ఇది టెక్ హైరింగ్ అనమాట. దీనికోసం ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే కొత్తగా చూస్తున్నాం అంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, విప్రో వాళ్ళు మనకు డేటా అనలిస్ట్ అండ్ జాబ్లను ఆఫర్ చేస్తున్నారు కదా. దీనికోసం మనం చూసుకున్నట్టయితే మనం చేయాల్సిన వర్క్ చూసుకోండి. రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్, ఇంటరాక్టివ్ విజువలైజేషన్ ఎక్సెట్రా ఇవి చేయగలగాలి. దాంతోపాటు ఇక్కడ చూసుకోండి, డేటా కలెక్ట్ చేయాలి. దేనిపైన అంటే డేటా వేర్హౌస్, డేటా బేస్ పైన, డేటా ఇంటగ్రేషన్ పైన అండ్ మోడలింగ్ పైన మనం డేటాను అయితే కలెక్ట్ చేయాలి. అంతకుమించి మనకు వర్క్ అయితే ఏముండదు. ఇంకా కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి, అలాగే కొన్ని మీకు ఇంకా విజువలైజేషన్స్ ఉంటాయి. వాటన్నిటి మీకు క్లీన్గా నీట్గా మీకు ట్రైనింగ్లో అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీనికోసం మీరు అప్లై చేసుకోవడానికి ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఒకసారి స్కిల్స్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, ఆటోమేషన్ టూల్స్ అండ్ సిస్టమ్స్ పైన కాస్త మీరు టాలెంట్ ఉంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ ప్రాసెస్ ఎక్సలెన్స్, టెక్నికల్ నాలెడ్జ్ పైన కొద్దిగా సాఫ్ట్వేర్లో పైథాను, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, VBA, MATLAB, SQL పైన కొద్దిగా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్లో ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. 4 to 8 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికోసం అప్లై చేసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లై పైన క్లిక్ చేస్తే మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది. ముందుగా మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఐ యాక్సెప్ట్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన అయితే కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, 1, 2, 3 క్రియేట్ క్యాండిడేట్ ప్రొఫైల్ అని ఇచ్చారు కదా. ఇక్కడ ముందుగా వచ్చేసి అప్లోడ్ యువర్ రెజ్యూమ్, అది డివైస్ ద్వారా కానీ, గూగుల్లో కానీ, డ్రాప్ బాక్స్ కానీ, ఆన్ డ్రైవ్ కానీ, అలాగే ప్రొఫైల్ పిక్చర్ ఇచ్చేసేయండి. అలాగే లాగిన్ పాస్వర్డ్, ఎంటర్ పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, ఎంటర్ యువర్ ఇన్ఫర్మేషన్ అంటారు. సొల్యూషన్ ఇక్కడ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఇక్కడ ఫోన్ నెంబర్, ఇక్కడ 10 digit నెంబర్ ఇచ్చేసిన తర్వాత అడ్రస్ 1, సిటీ, కంట్రీ, ఇక్కడ స్టేటు అలాగే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ స్టార్ సింబల్ ఉన్నట్టు ఇంపార్టెంట్ కాబట్టి మీ లొకేషన్ ఇచ్చేసిన తర్వాత ఎంప్లాయిడ్ విత్ విప్రో ఆర్ విత్ సబ్సిడైట్స్ అంటున్నారు. మీరు ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. అలాగే ఇక్కడ చూసుకోండి, ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఎంప్లాయ్ ఐడి ఇఫ్ యూ నెంబర్ ఎంటర్ అంటున్నారు. ఉంటే ఇవ్వండి, లేకపోతే నాట్ అప్లికబుల్ ఇవ్వండి. అవన్నీ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మిగతా ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఉంది, కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ బ్రాంచ్ ఉంది, మీకు ఏ బ్రాంచ్ కంప్లీట్ చేశారన్నది, అలాగే గ్రాడ్యుయేషన్ డేట్, పాసింగ్ ఇయర్, ఇక్కడ నేషనాలిటీ ఉంది. అలాగే కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్వశ్చన్స్ అడిగారు. మీరు చేసింటే ఇవ్వండి, లేకపోతే లేదు. అన్నీ చూసుకున్న తర్వాత ఇక్కడ CTC అడుగుతున్నారు. ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. ఇక్కడ ప్రిఫరెన్స్ అడుగుతున్నారు. ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదు. అన్నీ చూసుకున్న తర్వాత సబ్మిట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి విప్రో కంపెనీ నుంచి మనకు 4 to 8 lakh per annum శాలరీ, వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఇక్కడ డేటా అనలిస్ట్ అనే జాబ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. నెక్స్ట్ వీడియో కొంచెం తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.